నమస్కారం. అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అక్షయం అంటే క్షయం కానిది, శుభాలనిచ్చేది, అష్టైశ్వర్యాలు ప్రసాదించేది. లక్ష్మీదేవి పూజ అత్యంత పవిత్రమైంది అక్షయ తృతీయ రోజున. మరి ఈ పవిత్ర పర్వదినాన అక్షయ తృతీయ రోజున ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి? ముఖ్యంగా బంగారం కొనాలంటారు, బంగారం దానం చేయాలంటారు. అలాగే ఎటువంటి దాన ధర్మాలు చేయాలో ఇలాంటి అంశాలన్నీ మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు దివ్యారమణి గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియచేద్దాం. నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, అక్షయ తృతీయ క్షయం కానిది, శుభాలనిచ్చేదంటారు. అసలు దీనికి ఉన్న విశిష్టత ఏంటి? మీరే చెప్పారు, అక్షయం అంటే అసలు క్షయం కానిది, అసలు ఎప్పటికీ తరగనిది. అలాగే ఏదైతే మనం ఆ రోజు మొదలు పెడతామో ఆ పని క్షయం కాకుండా పెరిగేది, అక్షయంలాగా వృద్ధి చెందేది. అయితే మనకి అక్షయంలాగా వృద్ధి చెందాల్సింది ఏమేమి ఉంటాయి అనుకుంటే, చాలామంది ఇవాళ కలియుగంలో మనకు వచ్చేసరికి మనకి ఉన్న ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కానీ మానవ శరీర ధారణ చేసినప్పుడు భగవంతుడిని పొందడమే మనకి మోక్షప్రదమైనది కదా. అయితే అక్షయ తృతీయ నాడు పితృదేవతల్ని కానీ దేవతల్ని కానీ మనం ఉద్దేశించి ఆరాధన చేస్తే ఆ రోజు లభించిన ఫలం ఏదైతే ఉంటుందో అది క్షయం కానిది. అది కదా మనం సంపాదించాలి. బంగారం సంపాదిస్తాం, ధనం సంపాదిస్తాం, ఇల్లు కొంటాం, కారు కొంటాం, ఇంకేమన్నా కొంటాం. కానీ అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన చేతి నుంచి జారిపోయేవి. మనమైనా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ భగవంతుడి చేయి అనేది మనం ఎప్పటికీ వదలలేనిది కూడా. కాబట్టి అది పొందడానికి కావాల్సినదే, సాధన చేయడానికి సంబంధించిందే అక్షయ తృతీయ అని నా ఆలోచనమ్మ. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల్ని ఇద్దరిని కలిపి పూజించాలా? అవునమ్మా. ఎందుకనంటే కనుక కుబేరుడికి ఈ రోజున సంపదలకి పట్టాభిషేకం జరిగింది. అంటే కుబేరుడు ఎప్పుడైతే కనుక తను శివుడికి ఆరాధన చేసి శివుడిని తపస్సులో మెప్పించుకుని సంపదలకి అధిదేవత అయ్యాడు. అయితే మహాలక్ష్మి మనకి సంపదలకి అధిదేవత కాబట్టి అందరూ మహాలక్ష్మిని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ప్రతిదానికి ఒక ద్వారపాలకుడు ఉంటాడు, ఒక రాజ్యాధికారి ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు. ఎలాగా మనకి ఒక సిస్టమ్ ఉంటుందో అలాగే పైన కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సంపదలు అన్నీ మీకు ఇంట్లో వస్తూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి, అయినా మాకు ఏ అప్పులు లేవండి, అయినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, డబ్బులు ఎప్పుడూ మా ఇంట్లో నిలబడవు అంటూ ఉంటారు చాలామంది. ఎంత సంపాదించినా కూడా ఆ సంపదలకి ఒక విలువైన వస్తువు కానీ లేకపోతే విలువైన సంపద కానీ అంటే ఆస్తి కానీ ఇలాంటివి ఏమన్నా కొన్న సూచనలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటి వాళ్ళందరూ కనుక ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని దీపావళి రోజున కానీ అక్షయ తృతీయ రోజున కానీ ఇలాంటి లక్ష్మీదేవికి ప్రీతి సంబంధించిన రోజుల్లో వేటిల్లో అయినా కనుక కుబేర వ్రతాన్ని చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అయితే కుబేర వ్రతము అనేసరికి చాలామంది ఏం చేస్తారంటే రావణాసురుడికి సంబంధించిన సోదరుడు కాబట్టి, ఆయన రాక్షసుడు కాబట్టి చేస్తే బాగుంటుందో చెయ్యకపోతే బాగుంటుందో, మనం రాక్షసుల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము అనే అనేక రకాల అనుమానాలతోటి మనం చాలామంది చేయకుండా ఆగిపోతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం ఏదైనా సాధించాలని ఒక సంకల్పంతో ఒక కార్యం కోసమని మనం చేస్తున్నామో దాంట్లో మన కార్యం ఏంటి? ఇక్కడ సంపద సిద్ధించాలి. అలాగే ఆ సంపద సిద్ధించింది మన ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పరచుకోవాలి, స్థిర లక్ష్మి కావాలి అంటే ఆ కుబేరుణ్ణి ఆహ్వానం చేసి లక్ష్మీదేవి సహితంగా ఆహ్వానం చేసి, లేదా మా ఇంట్లో లక్ష్మీ కుబేర యంత్రం లేదు, పూజకి చేసుకోవడానికి పటం లేదు అంటే కనుక లక్ష్మీనారాయణని ఆహ్వానం చేసుకుని, కాకపోతే కుబేర యంత్రాన్ని తయారు చేసి కుబేర పూజా విధానంతో హాయిగా ఆరాధన చేసుకుని షోడశోపచారాలతోటి ఏ పూజ చేసినా మీకు గణపతి ఆరాధన, షోడశోపచారాల ఆరాధన ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ చేస్తూ దీంట్లో అక్షయంగా సిద్ధించేవన్నిటినీ పెట్టడం అంటే బంగారము, వెండి, డబ్బు, ఇలా పువ్వులు, ఇలా అక్షింతలు అనేది అసలు అక్షయం అన్నిటికన్నా. అందుకని ఈ అక్షింతల్ని మనం చాలా పూజల్లో పసుపుతో కలిపి మాత్రమే ఆరాధన చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఎర్రటి అక్షింతలతోటి ఆరాధన చేయడము, ఎర్రటి పుష్పాలతోటి ఆరాధన చేయడము విశేషంగా దీనికి ప్రతిఫలాన్ని మనకి ఇస్తుందన్నమాట. ఇలా చేస్తే ఇది మంచిది, ఈరోజు చేస్తే చాలా మంచిది. ఆయనకి సిద్ధించింది కాబట్టి ఆయన సంతృష్టి చెంది ఉంటాడు. ఇవాళ మీరు అడగడం ఆలస్యం, ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ మనం అడగం. అందుకని ఇది చేస్తే మంచిది. అక్షయ తృతీయ పర్వదినాన చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటి? అక్షయ తృతీయ రోజున ఇది చాలా విశేషమైనదమ్మా. ఎందుకనంటే చాలామంది మనం పొద్దున్నే లేస్తూ ఉంటాము, స్నానాలు చేస్తాం, నార్మల్గా అన్నీ మన దినచర్య అంతా పూర్తి చేసుకుంటూ ఉంటాం. అయితే ఏదైనా పర్వదినం మనకి ప్రతి పర్వదినాల్ని పెట్టినప్పుడు ఇక్కడ వైశాఖ మాసం వచ్చేసరికి మధుసూదనుడికి ప్రీతిపాత్రమైన మాసం ఇది. మనకి చాలా మాసాల్లో మధుసూదనుడికే ఎక్కువ ప్రీతి, అంటే శ్రీ మహావిష్ణువు.
ఈ శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన మాసము కాబట్టి ఆయనకి తెల్లారి అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా ఇంకా తెల్లారాక కూడా మంచం మీదే ఉండేవాళ్ళంటే ఆయనకు అసహ్యం ఉంటారు. ఆయనకి ఎప్పుడైతే అసహ్యం కలుగుతుందో మహాలక్ష్మి మన ఇంట్లో వేయించేయదు. అందుకని ఆయనకి ఇష్టమైనది ఎప్పుడు తెల్లారే లేవడం, ఇంకా వీలైతే బ్రహ్మముహూర్తంలో లేవడం, లేదంటే సూర్యోదయానికన్నా ముందు లేచి స్నానం చేసి సూర్యోదయం కల్లా చక్కగా నలుగంటి తలకి మాడుకి నూనె పెట్టుకుని మంగళహారతి తీసుకుని స్నానం చేసి నలుగు పెట్టుకుని స్నానం చేసి తర్వాత చక్కగా మీరు పూజా విధానాన్ని మొదలుపెట్టడం లక్ష్మీ పూజ సంబంధించింది. లేకపోతే హరి పూజ చాలా మంచిది. హరికి సంబంధించి ఈ రోజున కనుక చందనాన్ని సమర్పించడం, మనకి కూడా శరీరానికి సంబంధించి ఈరోజు చక్కటిగా తైలాన్ని మనం ఎప్పుడైతే రాసుకుంటున్నామో దానికి సంబంధించి కొంచెం చందనం కలిపి ఇవాళ రోజున మనం కూడా అభ్యంగన స్నానం చేయడం. ఎందుకంటే ఆ శ్రీహరి మన అంతరాత్మలోనే ఉంటున్నాడు. ఆ అంతరాత్మలో ఉన్న శ్రీహరికి సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకుని కనుక ఇవాళ స్నానం చేసినా కూడా ఆ లక్ష్మి పోతుంది అంటారు. ఎటువంటి దాన ధర్మాలు చేయాలి? దానాలు అయితే ఇవాళ మనకి అసలు అందరికీ సంబంధించింది ఏంటి అని అంటే కనుక బంగారం కొనుక్కోవడమే తెలుసు కదండి. అందరూ బంగారం కొనుక్కోవాలి, ఇవాళ రోజున అప్పు చేసిన బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు. అప్పు చేసి బంగారం కొనుక్కుంటే అప్పులు బాగా పెరుగుతాయి, అదే అక్షయం అవుతుంది. అయితే బంగారాన్ని మీ దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత ఇవాళ రోజున దానం చేయాలి. అది అక్షయమైనది, అది పెరిగేదాన్ని దానం చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి గ్రీష్మ ఋతువు, ఈ ఋతువుకి సంబంధించి అనేక దానాల్ని చేయొచ్చు. చొప్పులు దానం చేయడం, చొప్పులు దానం చేస్తే కనుక స్వర్గప్రాప్తి సిద్ధిస్తుంది, గొడుగు దానం చేస్తే కూడా స్వర్గప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్తారు. ఎందుకు మండు టెండలో చాలామంది అల్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చొప్పులు గొడుగు ఇలాంటి లేని వాళ్ళకి కనుక ఇవి పెట్టడము, అన్నార్తితోటి ఉన్న వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడము, మంచినీటిని ఇవ్వడం. ఈ మాసం మొత్తం వీలైతే అందరూ పళ్ళ రసాలని దానం చేయడం. మీరు ఎక్కడైనా చూడండి, జైన్స్ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళంతా జైన్స్ అంతా ఏం చేస్తూ ఉంటారంటే అక్షయ తృతీయ రోజున మ్యాంగో జ్యూసెస్ ఇస్తూ ఉంటారు. అంటే మామిడి రసాలని అందరికీ ఇస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే కనుక మనకి విరివిగా దొరికేది ఈ కాలంలో మామిడికాయలతో తయారు చేసిన రసాన్ని తయారు చేసి అందరికీ ఇవ్వడం. దానివల్ల ఏంటంటే వడదెబ్బ తగలకుండా చాలా బాగుంటుంది అని, దానికి కూడా విశేషమైన ఫలితం ఉంది. ఏమని అంటారంటే కృష్ణుడు అక్షయ పాత్ర లాంటి జీవితాన్ని ఇస్తాడు, అక్షయం లాంటి స్థితిని ఇస్తాడు మన జీవితంలో అని చెప్తూ ఉంటారు. అయితే ఎవరికైనా వీలైతే బాగా అలసిపోయి ఎక్కడైనా కనిపించిన వాళ్ళకి మీ దగ్గర ఉంటే ఒక వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ అయినా ఇవ్వండి. నేను అలా దానం ఇవ్వలేను, అయ్యో నేను చలివేంద్రం పెట్టలేను అని అనుకున్న వాళ్ళు మన చేతిలో ఏదో ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఎవరో అలసిపోయి కనిపిస్తారు, కానీ మనం ఇప్పుడు ముట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీరు వెళ్ళండి, చక్కగా అతడు అక్కడ శ్రీహరి నుంచున్నాడు అనుకోండి, లేకపోతే శివుడే నుంచున్నాడు అనుకోండి, ఆ మనిషికి మాత్రం మంచినీళ్ళు ఇవ్వండి. ఆ మంచినీళ్ళు ఇచ్చిన ఫలితం ఏదైతే ఉంటుందో అది అక్షయంగా వృద్ధి చెందుతుంది. మనకి జలమే ఆధారం. జలం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఎవరికైతే జలదానం చేస్తామో, జలదానము, అన్నదానము, వస్త్రదానము అన్ని దానాల్లో ఉత్తమమైన దానాలు. ఈ దానాల్ని కనుక ఎవరెవరైతే చేస్తారో వారికి అక్షయం లాంటి లోకాలు సిద్ధింపచేస్తారు. అయితే అక్షయ తదియ రోజు చేసిన ప్రతి దానానికి విశేషం ఏంటి అని అంటే కనుక మీ దానాన్ని చిత్రగుప్తుడు కూడా లెక్క పెట్టలేడట. ఇంత పుణ్యమా, అంత పుణ్యం ఎంత అంటే లెక్క పెట్టలేట. అందుకని అంతటి పుణ్యాన్ని సంపాదించవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఎంతసేపు అవసరమైన వస్తువుల్ని దానం చేయమని చెప్పారు. కాకపోతే హంగులు ఆర్భాటాలకు పోతే ఏవైనా దానం చేసేయచ్చు. భూదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, తిలదానాలు చేయొచ్చు, అలాగే కన్యాదానం కూడా చేయొచ్చు. ఇవాటి రోజున అక్షయ తృతీయ రోజు మీరు చేసిన ప్రతి దానానికి విశేషమైన ఫలితం ఉంటుంది. కన్యాదానం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని చాలామంది చూడండి, అక్షయ తృతీయ రోజు మనం ఏంటనంటే ముహూర్తాలు ఏం చూడక్కర్లేదు, రాహుకాలం, వర్జాలు ఇలాంటివి ఏం చూడక్కర్లేదు. ఏదైనా మొదలు పెట్టాలంటే ఆ రోజు శుభ్రంగా మొదలు పెట్టేయచ్చు మనం కార్యక్రమాల్ని. అందుకని ఆ రోజు కన్యాదానం కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే దాసీజన దానాన్ని చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇవాళ రోజున మనకు అవన్నీ లేవు. కాబట్టి మనం ఇప్పటికైతే వీలయ్యేటట్టుగా చొప్పులు కానీ, గొడుగులు కానీ, అన్నం కానీ, నీరు కానీ, పళ్ళ రసాలని కానీ, మజ్జిగ కానీ దానం చేస్తే చాలా మంచిదమ్మా. అక్షయ తృతీయకు బంగారానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? హిరణ్య గర్భుడని శ్రీ మహావిష్ణువుని అంటారు. అయితే హిరణ్య గర్భుడు అనే ఆయనకి పేరు ఎలా వచ్చింది అని అంటే కనుక సాలగ్రామంలో హిరణ్యంతో ఆయన మనకి ఎప్పుడైతే సాలగ్రామాన్ని కట్ చేసి సాలగ్రామం యొక్క రూపాన్ని తెలియజేస్తారో ఆ రూపాన్ని తెలియజేసేటప్పుడు లోపలంతా ఉండేది హిరణ్యమే. అందుకని ఆ హిరణ్యాన్ని మొట్టమొదటిగా కనుక్కున్న తదియ రోజు ఇదే రోజు, అక్షయ తదియ రోజు. కాబట్టి దానికి ఆ విశేషమైన ప్రాచుర్యం లభించింది. అందుకని శ్రీ మహావిష్ణువుని మనం పొందొచ్చు అంటే లక్ష్మీ సమేతంగా ఉన్నాడు ఆయన అక్కడ సాలగ్రామ రూపంలో. లక్ష్మి అంటేనే బంగారం, కాబట్టి ఆ బంగారాన్నే మేమే కొనుక్కుని ధరిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఇది అయ్యి ఉండొచ్చు. కాకపోతే మాత్రం బంగారం అనేది క్షయం కానిది. ఎప్పుడైనా మీ జీవితంలో అవసరమైతే ఉపయోగపడేది అంటే మనం కొనుక్కొని ధరించడం ఒక ఎత్తు అయితే కనుక మన జీవితంలో ఏదైనా నిత్యావసరం కానీ లేకపోతే అత్యవసరం కానీ జరిగితే కనుక ఆ బంగారాన్ని అమ్ముకోవడం ద్వారా మళ్ళీ మనకి ధనం రావచ్చు. ధనం ఉంటే ఖర్చు అయిపోవచ్చు.
ఇలా అనేక విషయాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం నిల్వ చేయడం సామాన్యం అయ్యి ఉండొచ్చు. కాకపోతే మాత్రం ఈ రోజున సాలగ్రామ దానం కానీ సాలగ్రామ పూజ కానీ హిరణ్యంతో కూడిన సాలగ్రామాన్ని దానం చేయడం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనటువంటి స్తోమత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ బంగారాలు కొనాలి అనే కంటే మీ దగ్గర ఉన్న బంగారం, మన దగ్గర ఏదో ఒక పుస్తలన్నా ఉంటుంది కదండి, చోలికి పెట్టుకునేదన్నా ఉంటుంది, ముక్కుపుడికైనా ఉంటుంది కదా, మీరు దానితోటి అమ్మవారికి ఆరాధన చేయొచ్చు. ఆ రోజున కలశంలో మనకి చాలామంది ఏం చేస్తారంటే కలశంలో నీళ్లు పెట్టడము లేకపోతే బియ్యం పెట్టడము ఇలాంటివన్నీ ప్రాధాన్యంగా తీసుకుంటారు. కానీ అక్షయ తృతీయ రోజున మాత్రం మీరు కింద తమలపాకు అష్టదళ పద్మం వేసి చక్కగా పసుపు కుంకుమతో అలంకారం చేసి కింద తమలపాకు పెట్టి దానిపైన ఒక కలశాన్ని పెట్టి ఆ కలశంలో సగం బియ్యం నింపి సగం బంగారు కాసులతో నింపాలి అని మనకి పూజా విధానాలు చెప్తున్నాయి. అయితే ఇలా చేయలేని వాళ్ళు ఏదో ఒక గ్రామ్ బంగారం ఉన్నా సరే దాంట్లో వేయడం, ఏదీ లేకపోతే అక్షింతల్ని పసుపులో కలుపుతాం కదా, అదే మనకి సువర్ణం, అదే వేసి అమ్మవారిగా ఆరాధన చేయడం. ఇవాల్టి రోజున అమ్మవారికి కానీ శ్రీహరికి కానీ అక్షింతలతోటి ఆరాధన చేయడం మీకు హిరణ్యాన్ని కొన్నంత, హిరణ్యాన్ని దానం చేసినంత, హిరణ్యాన్ని పొందినంత ఫలితం వస్తుంది. కాబట్టి అక్షింతలే ఇవాళ ప్రధానం. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి? ఇది చాలా మంచిది. ఎందుకనంటే కనుక అమ్మవారికి ప్రీతి కలిగిన రోజు కాబట్టి ఇవాళ రోజున శ్రీహరి సమేతంగా ఉన్న శ్రీ మహాలక్ష్మిని అష్టదళ పద్మంలో కూర్చోపెట్టి అమ్మవారికి పద్మాలతో కానీ మా దగ్గర పద్మాలు కొనే స్తోమత లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఏ కాయిన్స్ అయినా తీసుకోండి. ₹1, ₹2, ₹5 ఇలా ఏమీ ఆలోచించకండి. ఒక 108 కాయిన్స్ తీసుకోండి. ప్రతి అష్టోత్తరానికి ఒక కాయిన్ వేసేసి ఇదే పద్మము అన్నట్టుగా మీరు మనసులో భావన చేయండి. మీరు ఏ భావన అయితే చేశారో ఆ భావనకి మీకు సత్ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అమ్మవారు ఎప్పుడూ కూడా మంగళకర ద్రవ్యాల్లో ఉంటుంది. అమ్మవారు మన ఇంట్లో ఐశ్వర్యప్రదంగా నిలిచి ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఆవాహన చేసుకునేటప్పుడు అష్టదళ పద్మం తప్పనిసరిగా వేసి పసుపు కుంకుమ వేసి మధ్యలో శ్రీమన్ రాసి అమ్మవారిని కూర్చోబెట్టి ఆవాహన చేయండి. అయ్యో మా ఇంట్లో విగ్రహం లేదు, పటాలు లేవు, ఏమీ లేవు అని అన్నారనుకోండి, ఏమీ లేకపోయినా మీ ఇంట్లో పసుపు ఉంటుంది. పసుపుని తీసుకుని చక్కగా గౌరమ్మలాగా తయారు చేయండి. అమ్మవారిని 8 గౌరమ్మలుగా తయారు చేసి మధ్యలో మహాలక్ష్మి చుట్టూ 8 అష్టలక్ష్ముల కింద పెట్టుకుని ఆవాహన చేయండి. ప్రతి లక్ష్మిని షోడశోపచారాలతోటి ఆవాహన చేసి మీకు అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా, అష్టలక్ష్మి స్తోత్రంతో అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ పూజతోటి పూర్తి చేయండి. ఇవాళ రోజున కనకధార చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఇవాళ రోజున కనకధార ఒక్కసారైనా వినడమైనా, నాకు నేను చదువుకోలేను అనుకుంటారు కొంతమందికి, నోరు తిరగడం రాదు, అలాంటి వాళ్ళు కనీసం కనకధారని వినండి. చక్కగా శ్రావ్యంగా పాడిందైనా వినండి, మంత్రోచ్చారణతోటి పాడిందైనా వినండి. అలా వినడం వల్ల మీకు కనకధార యొక్క ఫలితం వస్తుంది. ఎంత క్లిష్ట స్థితిలో ఉన్నా మీరు వచ్చే ఈ సంవత్సరం కల్లా మళ్ళీ మీకు ఎంతో కొంత ధనం సమకూడుతుంది. అంటే ఈ అక్షయ తృతీయ వ్రతాన్ని అమ్మవారికి చాలా చక్కగా చేసుకునే విధంగా మనకంత ధనం కూడుతుంది. అది చాలు కదా. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఎప్పుడు పరవాన్నము ప్రీతమా. పరవాన్నం అంటే బెల్లముతో చేసిన నెయ్యితో కూడిన అన్నం ప్రీతి అమ్మవారికి. పాలతోటి చక్కగా ఉడకపెట్టి చేసింది. అయితే చాలామంది చిత్రాన్నం కూడా పెడుతూ ఉంటారు అమ్మవారికి. చిత్రాన్నంలో నిమ్మకాయ పులిహార పెడతారు. అసలు అమ్మవారికి అసలు నిమ్మకాయ పులిహార అస్సలు పడదు. కాబట్టి అమ్మవారికి నిమ్మకాయ పులిహార తప్ప మీరు ఎంతసేపు పెడితే చింతపండుతో చేసిన పులిహార పెట్టచ్చు. కొబ్బరి అన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే పాయసం చాలా ప్రీతి. ఇవి కాకుండా మీరు చెయ్యాలి అనుకుంటే కనుక పొంగలి చాలా మంచి ప్రీతి. ఎందుకంటే స్వామికి ప్రీతి పొంగలి కాబట్టి అమ్మవారికి కూడా అదే ప్రీతి. ఇవి చేసి నైవేద్యం పెట్టడము లేదు, ఇవన్నీ మేము చేసే శక్తి లేదు అంటారా, మీ దగ్గర ఉన్న ఫలము, తోయము, పుష్పము మన దగ్గర ఏది ఉంటే అది, ఏమీ లేవు ఇంట్లో 2 కిస్మిస్లు ఉంటే కూడా అదే పెట్టి నైవేద్యం అని అనుకోండి, అప్పుడు కూడా అమ్మవారు ప్రీతి చెందుతుంది. కాకపోతే మీ భావన, మీ శ్రద్ధ, మీ భక్తి, మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకున్న విధానం మీదే ఆధారపడి ఉంటుంది. లేకపోతే మీ ఫలితం శూన్యం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏ వస్తువుల్లో కొలువే ఉంటారు? అమ్మవారు అన్ని మంగళకర ద్రవ్యాల్లో ఉంటుంది. మన ఇంట్లో ఒక స్త్రీ రూపంలో ఉంటుంది. అలాగే మన వంటింట్లో దీపం, మనం 5 స్థానాల్లో దీపాలు పెట్టాలి. ఎందుకు అనంటే కనుక మనం గుమ్మాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతాము. మహాలక్ష్మి ఆవాహన చేసుకున్నప్పుడు అమ్మవారు ఇంట్లోకి రావాలంటే మొదలుగా దాటి వచ్చేది ఏంటి? ఇంటి ముందు గుమ్మము. కాబట్టి ఇంటి ముందున్న రంగవల్లులు అల్లి చక్కగా గుమ్మాన్ని అలంకారం చేసుకుని ఆ గుమ్మం బయట దీపాలు పెట్టేవాళ్ళు వెనకటికి.
ఇప్పుడు మనం పెట్టలేకపోతున్నాము. ఆ దీపం ఏంటి అని అంటే కనుక ఎవరైనా బయట వాళ్ళు లోపలికి కనిపించడానికి, లోపలి వాళ్ళు బయటికి కనిపించడానికి, ఎవరైనా రావాలనుకుంటే దారి సరిగ్గా ఉండడానికి అనే విధంగా పొద్దున సంధ్యాకాలంలో దీపము, సాయంత్రం సంధ్యాకాలంలో దీపం అని చెప్పి 2 దీపాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకుని అమ్మవారిని ఆరాధన చేస్తారు. అది కాకుండా ఇంట్లో ఉన్న స్త్రీ గృహస్థురాలు ఆమెనే ఎప్పుడైనా మీరు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మాయినే ఉంటారు, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అంటారు కదా. ఇంట్లో పాప పుడితే మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి. ఇలా మనం అమ్మాయిని మనం అమ్మవారితో సరిసమానంగా పోలుస్తాము. అలాగే ఆ వచ్చిన గృహిణి ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి ఆమెను కూడా మహాలక్ష్మితోటి పోలుస్తాం. అయితే వీళ్ళ అలంకరణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. వీళ్ళ అలంకరణ కూడా అంతే నిండుగా ఉండాలి. అమ్మవారు చాలా నిండుగా ఉంటుంది ఎప్పుడు. అంత నిండుగా ఉన్న స్త్రీలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. మన పాపిట కుంకంలో ఎప్పుడూ ఉంటుంది. అందుకనే కుంకుమ పెట్టుకుని కుంకుమ ధారణ చేసి ఉండాలి అంటారు. ఆ కుంకంని చూడగానే ఎవరికైనా వీళ్ళ మీద దిష్టి పడాలని అనుకోండి, ఆ కుంకం చూడగానే వాళ్ళ ఆలోచన మారిపోతుంది. అలాగే వాళ్ళ మొహం చూడగానే అరే మహాలక్ష్మిలాగా ఉంది కదా అని అనిపిస్తుంది అంతే. అంతేగాని అయ్యో ఈ అమ్మాయి ఇలా ఉందా అలా ఉందని ఇంకా ఆలోచన రాదు వాళ్ళకి. ఆ విధంగా మనల్ని ఆ మహాలక్ష్మి కాపాడుతుంది. తలలో పుష్పాల రూపంలో మనతోటే ఉంటుంది, చేతికి గాజుల రూపంలో మనతోటి ఉంటుంది, కాళ్ళకు గజ్జల రూపంలో మనతోటి ఉంటుంది. ఇది కాకుండా వంటింట్లో ఎప్పుడూ ధాన్యలక్ష్మిగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, పొద్దున్న పూట వంట చేసే ముందు దీపం పెట్టి అగ్నిని ఆవాహన చేసిన తర్వాత అగ్నికి నమస్కారం చేసుకుని తర్వాతే పాలు పెడతారు. మొట్టమొదలుగా పాలు ఏంటి, మహాలక్ష్మి స్వరూపం, చంద్రుడికి స్వరూపం కాబట్టి, ఆమె సోదరుడు కాబట్టి మహాలక్ష్మి స్వరూపం అని చెప్పి పాలు పెట్టి ఆ పాల పొంగులో మహాలక్ష్మి వస్తుంది. అందుకని ఇలా పొంగుతూ ఉంటే మా ఇల్లు సస్యశ్యామలంగా ఇలా జీవితం పొంగులాగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవడం. అక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా అసలు దేవుడి దగ్గరికే వెళ్ళలేదు. ఇప్పుడు మనం దేవాలయంలోకి, అంటే మన ఇంట్లో ఏదైతే గుడి పెట్టుకున్నామో అది గుడే మనకి దేవాలయమే. మన మనసులో ఎలా ఉంటే అలాగా చక్కగా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి చక్కగా నీట్గా క్లీన్ చేసి అక్కడ దీపం పెట్టి అమ్మవారిని ఆహ్వానం చేస్తారు. మీరు ఇవన్నీ చేసేసరికి మీ మనసు ఎంత ప్రశాంతమైపోతుంది. ఆటోమేటిక్గా మీ మనసులో అమ్మవారు వచ్చేస్తుంది. చేయగానే మీ పూజలో కూడా అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. తర్వాత మన ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదు రూపంలో ఎవరైనా వస్తే కనుక ఆ అమ్మవారు వచ్చిందని చెప్పి, అది గౌరీదేవి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, లలిత కావచ్చు, భ్రమరాంబిక కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఆవిడ వచ్చింది అని అంటే ఆవిడని గౌరవిస్తాం. బొట్టు పెట్టి గౌరవించి తాంబూలము, పుష్పము ఏది ఉంటే అది మనం చేతిలో పెడుతూ ఉంటాం. ఇవాళ రోజున ఈ సాంప్రదాయాలన్నీ రోజుకి మన బిజీ లైఫ్లో అడుగడిగి పోతున్నాయేమో, కానీ ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు అని అంటే కనుక మన చుట్టూ మహాలక్ష్మి ఉంది, మన చుట్టూ ఐశ్వర్యం చాలా ఉంది. ప్రతి ఐశ్వర్యాన్ని పొందండి అని. అంటే చాలామంది లక్ష్మి అంటే డబ్బు అనుకుంటారు, కానీ లక్ష్మి అంటే డబ్బు మాత్రం కాదు. మీతో ఉన్న సత్యము, మీతో ఉన్న శీలము, మీతో ఉన్న అందము, మీలో ఉన్న ప్రకాశము, మీ దగ్గర ఉన్న ధనం అన్నీ కలిపి మహాలక్ష్మి. అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువుని చందనంతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి? కృష్ణుడు ఎప్పుడైతే మధురా నగరంలో ప్రవేశం చేశాడో అప్పుడు కుబ్జనే మొట్టమొదలుగా చూసినప్పుడు ఆయన సౌందర్యాన్ని చూసి మైమర్చిపోయిందిట. కుబ్జ అంటే ఏంటి, అన్ని వంకర్లు కలిగిన ఆవిడ, ఎక్కడ ఏ విధంగా అందంగా లేదు. పోనీ శరీరం ఏమైనా ఆరోగ్యంగా ఉందంటే శరీరం కూడా ఆరోగ్యంగా లేదు. ఈమెం చేస్తుంది, కంసుడి అంతఃపురంలో చక్కగా అందరికీ సెంట్ బాటిల్స్, అంటే ఇప్పుడు మనం సుగంధ ద్రవ్యాలను ఏవైతే మాట్లాడుకుంటున్నామో అలాంటి సెంట్ బాటిల్స్, అత్తర్స్ ఇలాంటివన్నీ సప్లై చేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడని ఏం చేయాలి, ఆమె దగ్గర ఏముంటుంది, ఉంటే అవే ఉంటాయి కదా, చందనము, అత్తరు ఇలాంటివి ఉంటాయి. ఆమె ఈ అత్తరు ఇవన్నీ ఏంటి ఈయనకి ఇవ్వడం అని చెప్పి చందనం ఆయనకి సమర్పణ చేసిందిట. చందనం సమర్పణ చేసినందుకు ఆయన ఒక్క బిగి కౌగిలితోటి ఆ అమ్మాయిని మొత్తం సూపర్ అందగత్తగా తయారు చేశారట. అంటే ఎంత అందగత్త అని అంటే మనం ఆ అందాన్ని ఊహించలేము. అలాగే ఆమె శరీరంలో ఏ వంకర లేదు, ఏ అనారోగ్యము లేదు. అలాగే ఆమెను చూస్తే కనుక మహాలక్ష్మి సాక్షాత్ ఇక్కడ ఉందేమో అనుకున్నారట. ఆమెతో ఆయనకి ఒక కుమారుడు కూడా కలిగాడు. అసలు ఆమెను ఎవ్వరు చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్ళు. అంటే ఏంటి, ఎవరైతే స్వామికి చందనం సమర్పిస్తారో వాళ్ళ జీవితానికి సంబంధించిన రకరకాల దోషాలు, అనారోగ్యం, చాలామందికి అనారోగ్యాలు ఉంటాయి. వీళ్ళంతా స్వామికి కనుక అక్షయ తృతీయ రోజున చందనాన్ని సమర్పించి చందన లేపనంతో స్వామికి అభిషేకం చేయించిన, ఇలాంటివన్నీ చేయిస్తే, అయితే చందనం మంచి చందనం అయి ఉండాలి, సెంటు కలిపినవి ఇలాంటివి అయ్యి ఉండకూడదు. ఏదో ఎర్ర చందనము, ఇంకేవో చందనాలు, రకరకాల చందనాలు వచ్చాయి కదా, అవన్నీ సరిపోవమ్మ, అరగదీసినవి ఇలాంటివి చేయాలి. మీకు సింహాచలంలో చూసినా కూడా మనకి అరగదీసిన చందనమే ఇస్తారు. అలాంటి చందనాన్ని స్వామికి సమర్పణ చేసి, స్వామికి మీకేం కావాలి, మా జీవితంలో అసలు ఏమీ అడగకపోయినా కూడా చక్కగా శాంతిగా ఉంటుంది. మనం చందనం రాసుకుంటే ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది.
స్వామి శాంతిస్తాడు. ఆ శాంతించడం వల్ల సకల భువనాల్ని తన కడుపులో దాచుకున్నవాడు. అంటే ఎంతటి ఉధృతమైన, ఎంతటి శక్తివంతమైన అలాంటి స్వామిని మనం ఆరాధన చేసినప్పుడు ఆ స్వామికి ఏ పూజ చేసినా చందనం ఖచ్చితంగా లేపనం చేయాలంటారు. చందనం సమర్పించకుండా పూజని క్లోజ్ చేస్తే కనుక మీరు ఆ రోజు స్వామికి పూజ చేసినట్టు కాదు అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అందుకని స్వామికి చందన లేపనం చేసి వాటి రోజున స్వామిని ఆరాధన చేస్తే మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది, స్వర్గప్రాప్తి లభిస్తుంది. అలాగే మీకు స్వామి ఉన్న లోకాలు ప్రాప్తిస్తాయి. అంటే ఏవైతే శాశ్వత లోకాలు ఉంటాయో అలాంటి లోకాలను సిద్ధింపజేస్తుంది. అది కాకుండా మీకు జీవితంలో ఉన్న అనారోగ్యము, రకరకాల వంకర్లు, జీవితంలో రకరకాల వంకర్లు ఉంటాయి. అలాంటి వంకర్లు, సడన్ సర్ప్రైజెస్ మన జీవితంలో లేకుండా స్వామి ఎప్పుడు ఎల్లవెల్లలా కాపాడుతాడు మనకి. ఇలా ప్రతి అక్షయ తదియ రోజు చేయాలి. ఏదో ఒక అక్షయ తదియ చేశాం కదా చాలే అనుకోకూడదు. ఈ ప్రతి అక్షయ తదియ రోజున చేస్తే కనుక మీరు స్వామికి చందనం సమర్పణ చేసింది లెక్క పెట్టలేనంత. అలాగే అక్షయ తృతీయ రోజున ఏ రాశుల వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజలు కావచ్చు, అలాగే దానాలు కావచ్చు చేయాలి? ఈసారి అక్షయ తదియ రోజు ఒక కొత్త ప్రత్యేకత ఉందమ్మా. పంచగ్రహ కూటమి కూడా ఏర్పడము, గురువు కూడా మేషరాశిలో ప్రవేశించడము. మనకి గురువు అనేసరికి మనం ఏం చేస్తామనంటే 12 రాశుల్లో మనం తీసుకునే గ్రహాల్లో ప్రధానంగా మనం ఏదైనా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటే కనుక శని గురించి మాట్లాడుకుంటాం, గురువు గురించి మాట్లాడుకుంటాం, రాహుకేతు గురించి మాట్లాడుకుంటాం. మిగతా గ్రహాలన్నీ వచ్చేసరికి మనకి నెల 45 రోజులు లేకపోతే 2 రోజులు 3 రోజులు ఇలాగా గ్రహాలు మనకి స్థితిగతులు మారుతూ ఉంటాయి. అయితే వాటి గురించి మనం ప్రత్యేక వివరణ ఇవ్వము, మాస ఫలితాలని ఇస్తూ ఉంటాము. దినవార ఫలితాలు వచ్చేసరికి మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి చెడు అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకనంటే దానికి ఒక బేస్ లేకపోవడం. అయితే ఎప్పుడైతే మనకి మేజర్ ప్లానెట్స్ అని అన్నప్పుడు గురువు తీసుకుంటున్నామో, గురువు అనేసరికి బృహస్పతి మనకి అంటే డివోషనల్ పవర్ని మనకి భూమి మీద ఈ మానవుడికి అందింపజేయగలిగేవాడు. అలాగే మన జీవితంలో ఏదైనా బాగాలేదనుకోండి, మొట్టమొదటిగా మనం వెళ్ళి ఎవరైనా విజ్ఞుల్ని కలుస్తూ ఉంటాం, దైవజ్ఞుల్ని కలుస్తూ ఉంటాం. కలిసి మాకు ఏదైనా దారి చెప్పమంటాం. వాళ్ళు మనతో మాట్లాడకపోయినా వాళ్ళు అలా చూస్తే చాలు, మనకు తెలియకుండానే మన సమస్య నివారణ జరగచ్చు. లేదా ఏదన్నా అప్పటిదాకా మనం చేసిన రెమెడీ కూడా పనిచేయకపోవచ్చు, వాళ్ళు చెప్పినందువల్ల రెమెడీ పనిచేయచ్చు. అదంతా వాళ్ళకున్న శక్తి, వాక్శక్తి. అలాంటి గురువు యొక్క మార్పు ఏ రాశులకి ఎలాంటి ఫలితం ఇస్తుంది అనేసరికి మేషరాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది, వృషభ రాశికి చాలా బాగుంది, కర్కాటకము సింహరాశికి చాలా బాగుంది. అలాగే తులారాశి వాళ్ళకి సప్తమంలో గురువు అవ్వడం వల్ల వీళ్ళకి ఈ 5 రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం. వద్దనుకున్నా ఇస్తాడు. వీళ్ళకి ఏంటనంటే ఇప్పటివరకు లభించిన కీర్తి, ప్రతిష్ట, ధనము, ఆదాయము, ఐశ్వర్యము ఇలాంటివన్నీ వీళ్ళ జీవితంలో వచ్చి మూకుముడిగా పడిపోతాయి. మిగతా రాశుల వాళ్ళు వచ్చేసరికి చాలా శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకేమవుతుంది, ఇప్పుడు వృషభ రాశి వరకు బాగుందనుకున్నాం, మిథున రాశి వాళ్ళకు కూడా ఈయన లాభగురువు అవ్వడం వల్ల కొంత బాగానే ఉంటుంది కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. అయినా సరే వీళ్ళకి వచ్చేసరికి నవమ స్థానంలో శని ఉన్నాడు. ఈ శని ఉండడం వల్ల వీళ్ళకి కొంత ప్రతి పని చాలా డిలే అవుతూ ఉంటుంది, గుర్తింపు రాదు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటి అని అంటే కనుక శనికి సంబంధించిన దానాలు ఇవాల్టి రోజున చేస్తే చాలా మంచిది. తిలలు దానం చేస్తే చాలా మంచిది. తిలల దానం ఎప్పుడు కూడా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పితృదేవతలు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో అప్పుడు శని మనకి అనుగ్రహాన్ని చూపిస్తాడు. అంటే ఎప్పుడైతే ఆయన క్రూర దృష్టి మన మీద పడకుండా ఉంటుందో ఆటోమేటిక్గా మన లైఫ్లో ఉన్నవన్నీ సరిగా అయిపోతాయి. అందుకని ఇవాల్టి రోజున తిలలు దానం చేస్తే ఎన్ని తిలలు మళ్ళీ అనిపించవచ్చు, మీకు ఎన్ని వీలైతే అన్ని తిలలు. కిలోంబావు ఇవ్వచ్చు, కిలోంబావు కన్నా ఇంకెక్కువ ఎన్నైనా ఇవ్వచ్చు, కిలోంబావు తక్కువ కూడా నా దగ్గర ఉన్నంత ఇవ్వచ్చు, పీడికెడు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవాల్టి రోజు చేసింది ఇంత అని లెక్కపెట్టి ఇచ్చేది కాదు, ఇచ్చింది ఆలస్యం మీద అది అక్షయం అయిపోతుంది. అలా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే రోజు కాబట్టి ఇవాళ రోజున తిలలు దానం చేయండి. మిథున రాశిని వాళ్ళు, మకర రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మీ అందరికీ ఏలినాడు శని ప్రభావం ఉండడం వల్ల మీకు కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ రాశులు వాళ్ళందరూ వీలైతే తిలల్ని దానం చేయండి. మిగతా రాశులు వాళ్ళందరూ బియ్యాన్ని దానం చేయండి. బియ్యాన్ని దానం చేయడం వల్ల ఎప్పుడైతే మనకి అనాయాసంగా ఏమైనా మన జీవితంలో వస్తాయో మనం ఆటోమేటిక్గా కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతాం. లైఫ్లో ఇంబ్యాలెన్స్ అయిపోయి అహంకారంతో అయినా ఉండొచ్చు, లేకపోతే ఇదేంటి నాకు వచ్చిందని ఇలాగా చచ్చుబడిపోయినట్టు కూడా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. అందువల్ల ఏమవుతుందనంటే మనశ్శాంతి లోపిస్తుంది. మనశ్శాంతి లోపించడం వల్ల మనం మాట్లాడే మాటలు అహంకారపూరితం కావచ్చు, లేకపోతే మన బిహేవియర్ అలా అయిపోవచ్చు. అలాంటి వాటిలందరికీ వీళ్ళకి ఏంటంటే బియ్యం ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఎవరికైనా ధాన్యాన్ని ఇవ్వండి అక్షయ తేదీ రోజున. ధాన్యము, కూరగాయలు ఇస్తే విశేషంగా వీళ్ళకి అందరికీ బాగుంటుందమ్మా. వీళ్ళకి ఏ విధమైన మార్పు ఉండదు, హాయిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఏంటి 2 చెప్తున్నారు 12 రాశుల వాళ్ళకి అనొచ్చు మీరు. 12 రకాలుగా చెప్పడం వల్ల వచ్చింది ఏమి ఉండదు, కానీ చేసే 2 కరెక్ట్గా చేస్తే కనుక వీళ్ళకి అన్నీ సిద్ధిస్తాయి. చాలా బాగుంటుంది సంవత్సరం అంతా. ధన్యవాదాలమ్మా. అక్షయ తృతీయ రోజున ఎటువంటి విధి విధానాలు, అలాగే ప్రత్యేక పూజలు, ప్రత్యేక పారాయణాలు,
చందనం పూజ యొక్క విశిష్టతను తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అమ్మ. చూశారు కదా, అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనుక్కోవాలనుకుంటారు. మరి బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు తమకు తోచిన విధంగా తమ శక్తి కొలది లక్ష్మీ కుబేరుల ఉపాసన, అలాగే విష్ణుమూర్తికి తోచిన విధంగా చందనంతో పూజ నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు దివ్యారమణ గారు మనకు తెలియజేస్తున్నారు. ఇది అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.